తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తులం బంగారం ఎందుకు ఇస్తూ అడిపిస్తా? యువత అందరూ ఒడుగెక్కి ఉద్యోగాలు అవి మా స్కూటీలు అవి లక్షల మంది ఒడుగెక్కిస్తా పక్క. 4 డిఏలు ఎందుకు ఇస్తలేవు? పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం చేయాలో చేస్తా, పక్కా చేస్తా, పక్కా సెగ కల్పిస్తా మీకు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కరీంనగర్ నుంచి సెగ తగిలిపిస్తా. ఆ సెగ రుచి చూపెడతా నేను. దాన్ని తట్టుకునే దమ్ముందో చూస్తాను నేను కూడా. ఫీజు రియంబర్స్మెంట్ లేక నిన్న ఎలక్షన్ల ప్రచారం పోతే చాలామంది పేద విద్యార్థులు, సార్ మా సర్టిఫికేట్ ఇస్తారు సార్, మాకు హాల్ టికెట్ ఇస్తారు సార్, ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారట, యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, మరి మేమెట్లా సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? నువ్వు యాజమాన్యం బెదిరించుడు కాదు, బ్లాక్మెయిల్ చేసుడు కాదు, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించు. మరి విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తుర్రా, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తుర్రా, ఎక్కిస్తా వాళ్ళ రోడ్డు మీకు ఎక్కిస్తా, 100% ఎక్కిస్తా వాళ్ళ మీరు రోడ్డు మీకు ఎక్కిస్తా. యూరియా విషయంలో రోడ్డు మీకు ఎక్కిస్తా రైతులను. ఏది ఇష్టపడే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను భయపడుతున్న కాదు, నేను అటువంటి పొలిటీషియన్ కాదు, మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ కాదు. కానీ మీరు చిల్లర రాజకీయాలు చేసే పొలిటీషియన్ అడ్డుకునే దమ్ము నాకు ఉన్నది. వాళ్ళ నేను ఇలా నిద్రాహారాలు మాని తిండి తిప్పలు లేకుండా ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం. మేము అందరం కలిసి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసిండు. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు కమిట్మెంట్తో ఒక టీమ్గా ఏర్పడి కష్టపడి గెలిపించుకున్నాం. ఇవాళ మా కమిట్మెంట్, మా మీద నమ్మకం విశ్వాసంతో మోడీ గారి సంక్షేమ పథకాలు చూసి, మోడీ గారు చేసిన అభివృద్ధి చూసి ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మరథం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేము చేస్తాం, పక్కా చేస్తాం. మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా. వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఉన్న ఎంసీల్ బంధం కూడా ప్రజలకు వివరిస్తాం. ఇష్టపడే ప్రసక్తి లేదు. మీరు ఏం చేసి చెప్తున్నా మేయర్ పక్క మేము అవుతాం. మీరు 20 లేవు, మీరు తిప్పి కొడితే 20-23 లేవు, మీరు మేయర్ అయితే అంటారు. దీని ఒక మైండ్ గేమ్ అంట. మైండ్ ఉన్నోడికి మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ లేనోడు మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ ఉన్నోళ్ళు అందరూ ఆలోచిస్తారు, కానీ మైండ్ లేనోడు మైండ్ గేమ్ అన్నట్టున్నది. ఇంత చిల్లర రాజకీయాల మీరు ఓరలేతనం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీతోని మీరు కలవడానికి సిద్ధమా? మీ అధినాయకత్వం కరీంనగర్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీ నాయకత్వం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ 2 పార్టీల నాయకులు వాస్తవాలు ఆలోచించండి. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు. ఒక నాయకుడు పోయి సీఎంతో మాట్లాడతావా, సీఎంతో మాట్లాడు అని ఫోన్ ఇస్తాను ఒక నాయకుడు పోయి. ఆ వీడియో చూపెడతా మీకు. ఇంకోన పోయి కేసీఆర్ కొడుకు వాడతావా, మాట్లాడు అంటున్నాడు ఒక ఆయన పోయి. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మనం ఆశీర్వదించారు, పూర్తి మెజారిటీ మాకుంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? కానీ ఈ 2 పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి. ఈ 2 పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి, రాబోయే భవిష్యత్తును ఆలోచించండి.